కేవలం శిథిలాల నగరంగా మనం చూస్తున్న హంపి వెనుక రామాయణ కాలం నాటి మహా సామ్రాజ్యం కిష్కింద దాగుందన్న నిజం మీలో ఎంతమందికి తెలుసు? మనం రోజు వాడే 50 రూపాయల నోటు మీద ఉన్న రాతి రథం ఎక్కడుందో, దాని వెనక ఉన్న ఆశ్చర్యకరమైన శిల్పకళా రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాలి సుగ్రీవులు కేవలం వానరులు కాదు, వారు దేవతల అంశతో జన్మించిన దివ్య జీవులని మీకు తెలుసా? ఈ వీడియోలో హంపి పూర్తి చరిత్ర తెలుసుకుందాము. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలకి వెళ్లే ముందు వీడియోని లైక్ అయితే చేయండి. హంపి నేడు ప్రపంచానికి అదొక విజయనగరపు సామ్రాజ్యపు శిథిలాల నగరం. కానీ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో హంపి పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది కిష్కింద, రామాయణంలో వర్ణించబడిన వానర రాజ్యం. తుంగభద్ర నది ఒడ్డున విస్తరించిన ఈ రాతి భూమిని వేల సంవత్సరాలుగా ప్రజలు వాలి సుగ్రీవులు పాలించిన రాజ్యంగా నమ్ముతారు. నేటికి అక్కడ ప్రతి కొండ, ప్రతి గుహ, ప్రతి రాయి రామాయణ గాథలను గుర్తు చేస్తూ ఉంటుంది. అనేక పరిశోధకులు, యాత్రికులు, స్థానిక సంప్రదాయాలు కూడా హంపి అనేగుండి ప్రాంతాన్ని కిష్కిందగా గుర్తిస్తున్నాయి. వాల్మీకి రామాయణంలో కిష్కిందను కేవలం అడవిగా వర్ణించలేదు. అది పర్వతాల మధ్య దాగున్న ఒక అద్భుతమైన గుహా నగరం. విశాలమైన గుహలు, బలమైన ప్రాకారాలు, సుగంధాలతో నిండిన రాజభవనాలు, బంగారు ద్వారాలు, విశాలమైన వీధులు, ఇలా ఒక వైభవపేత రాజ్యంలో వర్ణించబడింది. ఈ వర్ణనలు చూసినప్పుడు నేటి హంపి ప్రాంతంలోని భారీ శిలా నిర్మాణాలు, సహజ రాతి కోటలు, పర్వత గుహలు ఆశ్చర్యకరంగా సరిపోతాయని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు. తుంగభద్ర పరిసరాల్లోని రాతి బండల సముదాయం, సహజ కోటల మాదిరిగా ఉండే భూభాగం రామాయణంలోని కిష్కింద వర్ణనతో పోలికలు కలిగి ఉంటుందని పలు వ్యాసాలు పేర్కొన్నాయి. వాలి సుగ్రీవులు ఎవరనే ప్రశ్నకు పురాణాలు అసాధారణమైన సమానమిస్తాయి. వీరు సాధారణ వానరులు కాదు. బ్రహ్మదేవుడి సృష్టిలో భాగమైన వృక్షరజస్సు అనే దివ్యజీవి వంశంలో వీరు జన్మించారని కథలు చెప్తున్నాయి. వృక్షరజస్సు ఒక మాయా సరస్సులోని స్నానం చేసిన తర్వాత స్త్రీ రూపంలోకి మారిపోవడం, ఆ తర్వాత దేవేంద్రుడు వల్ల వాలి, సూర్యదేవుడి వల్ల సుగ్రీవుడు జన్మించాడని పురాణ గాథలు చెప్తున్నాయి. అందుకే వాలిలో ఇంద్రుడి పరాక్రమం, సుగ్రీవుడిలో సూర్యుని తేజస్సు ఉన్నాయని నమ్ముతారు. వాలి భార్య తారా కుమారుడు అంగదుడు, సుగ్రీవుడి భార్య రుమ, వీరి కుటుంబం రామాయణంలో కీలక పాత్ర పోషించింది. వాలి శక్తి గురించి రామాయణంలో చెప్పబడిన విషయాలు అతడిని దాదాపు అజేయుడిగా చూపిస్తాయి. దేవేంద్రుడు ఇచ్చిన దివ్యమైన బంగారు హారం ధరించి యుద్ధానికి వెళ్తే ఎదుటివారి బలంలో సగం వాలికే చేరేదని కథనం. అందుకే రావణాసుడు వంటి మహాయోధుడికి కూడా వాలిని ఎదుర్కోవడం కష్టమైందని పురాణాలు చెబుతున్నాయి. వాలి వేగం, బలం, ధైర్యం అంతటి స్థాయిలో ఉండేవి కాబట్టి అతడిని నేరుగా ఎదుర్కోవడం అసాధ్యంగా మారింది. అందుకే శ్రీరాముడు కూడా అతడిని చెట్టు వెనుక నుంచి బాణంతో సంహరించాల్సి వచ్చిందని రామాయణంలో వర్ణించబడింది. అయితే వాలి సుగ్రీవుల మధ్య మొదట్లో గొప్ప అనురాగం ఉండేది. మాయావి అనే రాక్షసుడితో జరిగిన సంఘటన వల్ల అన్నదమ్ముల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వాలి రాక్షసుడిని వెంబడిస్తూ ఒక గుహలోకి వెళ్ళాడు. చాలా రోజులైన బయటకు రాకపోవడం, లోపల నుంచి రక్తం రావడం చూసి వాలి చనిపోయాడని భావించిన సుగ్రీవుడు భయంతో గుహ ద్వారం మూసేశాడు. రాజ్యం రక్షణ కోసం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. కానీ తిరిగి వచ్చిన వాలి దాన్ని ద్రోహంగా భావించాడు. కోపంతో సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టి అతని భార్యను కూడా ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ సంఘటనతోనే కిష్కిందలో అంతర్యుద్ధం మొదలైంది. భయంతో పారిపోయిన సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద ఆశ్రయం పొందాడు. మతంగ మహర్షి ఇచ్చిన శాపం వల్ల అక్కడికి వాలి రావడానికి వీలు లేకపోవడంతో అది అతనికి రక్షణ స్థలమైంది. ఇదే సమయంలో సీతామాతను వెతుకుతూ శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే హనుమంతుడు తొలిసారి శ్రీరాముడిని కలిశారు. ఈ సంఘటన భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత పవిత్రమైన క్షణాల్లో ఒకటిగా భావిస్తారు. హనుమంతుడు మొదట బ్రాహ్మణ వేషంలో వచ్చి రాముడితో సంభాషించారు. ఆయన మాటలోని శాంతి, ధర్మం, కరుణ చూసి వెంటనే ఆయన దివ్యత్వాన్ని గ్రహించాడు. ఆ తర్వాత సుగ్రీవుడిని రాముడితో కలిపాడు. ఇదే రామ హనుమంతుల బంధానికి ఆరంభం. నేటి హంపి పరిసరాల్లో ఉన్న అనేక ప్రదేశాలు రామాయణంతో అనుసంధానించబడ్డాయి. అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు. ఋషిముఖ పర్వతాన్ని రాముడు, హనుమంతుడు కలిసిన ప్రదేశంగా చూపిస్తారు. పంపా సరోవరాన్ని శబరి రాముడికి ఫలాలు సమర్పించిన ప్రదేశంగా స్థానిక సంప్రదాయం చెబుతుంది. మల్యవంత పర్వతంపై శ్రీరాముడు వర్షాకాలం గడిపారని విశ్వసిస్తారు. కోదండరామ ఆలయాన్ని సుగ్రీవుని పట్టాభిషేక స్థలంగా భావిస్తారు. ఈ ప్రాంతాలన్నీ నేటికి యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. అయితే హంపి చరిత్ర కేవలం రామాయణం కాలంలోనే ఆగిపోలేదు. రామాయణ కాలానికి ముందే ఈ నేలకు శివపురాణంతో విడదీయని బంధం ఉంది. బ్రహ్మదేవుని మానస పుత్రికైన పంపాదేవి పరమశివుని పట్ల ఆకర్షితురాలై ఆయన కోసం ఇక్కడే కఠోర తపస్సు చేసిందని, ఆమె భక్తికి మెచ్చి శివుడు వీరుపాక్షకుడిగా ఆమెను వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. పంపాదేవి మరియు తుంగభద్ర నది పేర్ల మీదుగానే ఈ ప్రాంతానికి పంపా క్షేత్రం అని పేరు వచ్చింది. కాలక్రమంలో ఆ పంపా అనే పదాన్ని కన్నడ ఉచ్చారణలో హంపిగా మారింది. ఆ పురాణ కాలాల తర్వాత వేల సంవత్సరాలకు సరిగ్గా ఇదే ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది.
హరిహర బుక్కరాయలు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించిన ఈ సామ్రాజ్యం హిందూ ధర్మ రక్షణకు ప్రతీకగా నిలిచింది. హజార రామాలయం గోడలపై చెక్కిన రామాయణ ఘట్టాలు నేటికి ఆ కథలను జీవంగా చూపిస్తాయి. విజయనగర శిల్పకళలలో రామాయణ ప్రభావం ఎంత గొప్పగా ఉందో ఈ ఆలయాలు స్పష్టం చేస్తాయి. సంగీత స్తంభాలు, ఉగ్ర నరసింహ విగ్రహం, విఠలాలయం వంటి నిర్మాణాలు ఈ నాగరికత యొక్క వైభవాన్ని తెలియజేస్తాయి. నేడు అది కేవలం శిథిలాల నగరంగా కనిపించవచ్చు. విరిగిపోయిన గోపురాలు, కుప్పకూలిపిన మండపాలు, నిశ్శబ్దంగా నిలిచిన రాతి స్తంభాలు మాత్రమే మన కళ్ళకు కనిపించవచ్చు. కానీ ఆ రాళ్ల వెనుక ఒక రక్తసిక్తమైన చరిత్ర ఉంది. అది కేవలం ఒక రాజ్య పతనం కథ కాదు, ఆలయ సంప్రదాయాలను కాపాడుకోవడానికి జరిగిన మహా పోరాట గాథ. 13వ 14వ శతాబ్దాల్లో ఉత్తర భారతదేశంపై వరుసగా జరిగిన దండయాత్రలు హిందూ సామ్రాజ్యాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఢిల్లీ సుల్తానుల దాడుల్లో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి, రాజ్యాలు కూలిపోయాయి. కాశీ, మధుర, సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాలు ఎన్నోసార్లు దోపిడీకి గురయ్యాయి. దక్షిణ భారతం కూడా ఆ ముప్పు నుంచి పూర్తిగా బయటపడలేదు. మాలిక్ కాఫూర్ వంటి సేనాధిపతుల దండయాత్రలు దక్షిణ రాజ్యాల వరకు చేరాయి. ఈ పరిస్థితుల్లో ఒక శక్తివంతమైన హిందూ సామ్రాజ్యం అవసరం ఏర్పడింది. అప్పుడే చరిత్రలో వెలిగింది విజయనగర సామ్రాజ్యం. 1336 ప్రాంతంలో హరిహర రాయలు బుక్కరాయలు విద్యారణ్య స్వామి మార్గదర్శకత్వంలో తుంగభద్ర నదీ తీరం వద్ద ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది కేవలం రాజకీయ రాజ్యం కాదు, దక్షిణ భారత హిందూ సంస్కృతికి ఒక రక్షణ కవచం. ఉత్తరంలో పడిపోయిన ఆలయ నాగరికతను దక్షిణంలో నిలబెట్టాలని వీరి సంకల్పం. అందుకే రాజధానిగా ఎన్నుకున్న హంపి ప్రాంతం కూడా ప్రతీకాత్మకంగా ఎంతో ముఖ్యమైంది. రామాయణంలోని కిష్కింధగా భావించే ఈ భూమి ధర్మయుద్ధానికి చిహ్నంగా నిలిచింది. విజయనగర రాజులు తమను కేవలం పాలకులుగా కాకుండా ధర్మ రక్షకులుగా భావించారు. హజార రామాయణం గోడలపై రామాయణ ఘట్టాలను చెక్కించడం కూడా యాదృచ్ఛికం కాదు. శ్రీరాముడు అధర్మంపై గెలిచిన ప్రతీక, హనుమంతుడు భక్తి శౌర్యానికి ప్రతీక. అందుకే విజయనగర రాజులు హనుమంతుడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. కర్ణాటక అంతటా ఇప్పటికీ కనిపించే మహాకాయ ఆంజనేయ విగ్రహాల్లో ఈ చరిత్ర ప్రతిబింబిస్తుంది. హంపి నగరం ఈ కాలంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరాల్లో ఒకటి. విదేశీ యాత్రికులు నికోలో డి కాంటి, అబ్దుల్ రజాక్, డొమింగో పేస్ వంటి వారు ఈ నగర వైభవాన్ని వర్ణించారు. బంగారు బజార్లు, వజ్రాల వ్యాపారం, విశాలమైన దేవాలయాలు, అద్భుతమైన శిల్పకళ ఇవి చూసి వారు ఆశ్చర్యపోయారు. తుంగభద్ర ఒడ్డున నిలిచిన ఈ నగరం ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం, మరోవైపు శక్తివంతమైన సైనిక కోట. ఈ సామ్రాజ్యపు వైభవం గురించి మాట్లాడుకున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల ప్రస్తావన లేకుండా ఆ చరిత్ర సంపూర్ణం కాదు. ఆలయ పాలన కాలమే విజయనగరానికి నిజమైన స్వర్ణయుగం. ఒకవైపు దండయాత్రలను తిప్పికొడుతూనే మరోవైపు సాహిత్యాన్ని, కళలను ఆయన ఉచ్చస్థితికి చేర్చారు. ఆయన కొలువులోని భువన విజయం, అల్లసాని పెద్దన తదితర అష్ట దిగ్గజాల కవితా వైభవం ఈ హంపి వీధుల్లోని తెలుగు భాషకు పట్టాభిషేకం చేశాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాయల మాట ఇక్కడే ప్రతిధ్వనించింది. ఇక ఇక్కడి శిల్పకళా చాతుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. విఠల ఆలయంలోని రాతి రథం విజయనగర శిల్పకళకు మకుటాయమానం. నేడు మన 50 రూపాయల నోటుపై ముద్రించి ఉన్న చిత్రం ఇదే. అలాగే దసరా నవరాత్రులను రాజులు అత్యంత వైభవంగా నిర్వహించే మహానవమి దిబ్బ ఇండో ఇస్లామిక్ శైలితో నిర్మించిన అద్భుతమైన కమల మహల్ అంటే లోటస్ మహల్, ఏనుగులను కట్టే గజశాలలు నేటికి పర్యాటకులను అబ్బురుపరుస్తాయి. వీటన్నిటిని మించి విరూపాక్ష ఆలయంలోని గర్భగుడి వెనుకున్న ఒక చీకటి గదిలో గోడ మీద రాజగోపురం యొక్క నీడ తలకిందులుగా పడుతుంది. వందల ఏళ్ల క్రితమే పినాహోల్ కెమెరా సూత్రాన్ని వాడి మన శిల్పులు చేసిన ఈ అద్భుతం అప్పటి సాంకేతికతకు సజీవ సాక్ష్యం. కానీ విజయనగర శక్తి అంతకంతకు పెరుగుతుండడం దక్కన్ సుల్తానులకు భయాన్ని కలిగించింది. చివరికి బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదర్, బెరార్ సుల్తానులు కలిసి విజయనగరంపై దండెత్తారు. 1565లో జరిగిన తాళికోట యుద్ధం భారత చరిత్రలో ఒక కీలక మలుపు. ఆ యుద్ధంలో అలియ రామరాయలు మరణించడంతో విజయనగర సైన్యం కూలిపోయింది. ఆ తర్వాత జరిగినది చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టాల్లో ఒకటి. విజేత సైన్యాలు హంపీలోకి ప్రవేశించాయి, నెలల తరబడి నగరాన్ని దోచుకున్నాయని పలు చారిత్రక వర్ణాలు చెబుతున్నాయి. అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి, విగ్రహాల చేతులు, ముఖాలు పగలగొట్టబడ్డాయి, మండపాలు కూల్చివేయబడ్డాయి, అగ్నికి ఆహుతైన రాజప్రాసాదాలు బూడిదగా మారిపోయాయి. నేడు హంపీలో విరిగిపోయిన విగ్రహాలు, కాలిపోయిన నిర్మాణాలు కనిపించడానికి కారణం అదే అని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఒక విషయం గమనించాలి, చరిత్రలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయడం ఒక విషయం, నేటి సమాజాలపై ద్వేషాన్ని పెంచడం మరో విషయం. విజయనగర పతనం మతపరమైన, రాజకీయ, సైనిక అంశాలు
అంశాల కలయికతో జరిగిన సంక్లిష్ట చారిత్రక సంఘటన. ఇంతటి ఘనమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఉన్నందుకే 1986లో ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో హంపీని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. హంపీ కథలో గొప్ప విషయం ఏమిటంటే అన్ని విధ్వంసాల తర్వాత కూడా ఆ నాగరికత ఆత్మ చనిపోలేదు. ఇప్పటికీ విరూపాక్ష ఆలయంలో దీపం ఆరలేదు. ఇప్పటికీ రామనవమి జరుగుతోంది. ఇప్పటికీ హనుమంతుడి జైకారాలు వినిపిస్తాయి. ఇప్పటికీ తుంగభద్ర గాలి అదే కథ చెబుతోంది. రాజ్యాలు కూలిపోవచ్చు, గోపురాలు నేలమట్టమవచ్చు, కానీ సంస్కృతి నిలబడుతుంది. హంపీ అందుకే గొప్పది. అది కేవలం శిథిలాల సముదాయం కాదు, దాడులను తట్టుకుని నిలబడిన సనాతన ధర్మ సంకల్పానికి ప్రతీక. విధ్వంసం తర్వాత పునర్జన్మ పొందిన భారతీయ ఆత్మకు గుర్తు. కొంతమంది చరిత్రకారులు కిష్కింద వేరే ప్రాంతంలో ఉండి ఉండవచ్చని వాదించిన హంపి అనగుండి ప్రాంతానికి రామాయణంతో ఉన్న సంబంధం ఎంతో బలంగా ఉంది. భౌగోళిక వర్ణనలు, స్థానిక సంప్రదాయాలు, శతాబ్దాలుగా కొనసాగుతున్న యాత్ర చరిత్ర ఇవి కలిసి ఈ ప్రాంతాన్ని కిష్కిందగా గుర్తించడానికి ప్రధాన కారణమయ్యాయి. భారతీయ సంప్రదాయంలో జనశుద్ధికి ఉన్న ప్రాముఖ్యత కూడా దీన్ని మరింత బలపరుస్తుంది. హంపి కేవలం శిథిలాల నగరం కాదు, అది ధర్మం కోసం జరిగిన యుద్ధానికి నాంది పలికిన భూమి. రాముడు హనుమంతుడిని కలిసిన నేల, వాలి గర్జించిన రాజ్యం, సుగ్రీవుడు ఆశ్రయం పొందిన పర్వతం, భారతదేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణ వరకు ఒకే ఆధ్యాత్మిక తంతుతో కట్టిపడవేసిన పవిత్ర క్షేత్రం. తుంగభద్ర గాలికి నేటికి ఒక సందేశం చెబుతోంది: ధర్మం ఎన్నడూ నశించదు. ఇది హంపి చరిత్ర. ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ.